వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో కనిపించాడు ప్రవీణ్. మృతదేహం అక్కడ ఒకసారి అందరినీ షాక్ గురి చేస్తుంది. ముఖం పెదాలపై గాయాలున్నాయి. రాడ్డుతో కొట్టినట్లు శరీరంపై ఆనవాళ్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ మృతిపై విచారణ జరుపుతున్నామంటున్నారు పోలీసులు. ప్రవీణ్కు 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అనుచరులున్నారు. మత బోధకుడిగా ప్రవీణ్కు 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బైక్తో పాటు అక్కడ మృతదేహానికి సంబంధించి ఇది ప్రమాదమా లేకపోతే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఒకసారి మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున ఆయన అనుచరులు కావచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులు అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా దగ్గరికి రానివ్వటం లేదు. ఈ మృతికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నామంటున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఆయనకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, లేకపోతే మత బోధకుడిగా ఆయనకంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఆయనకు దగ్గర వాళ్ళు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న సందర్భం. ఆయన కుటుంబానికి సంబంధించి ఏమంటోంది, ఆయన మృతి పట్ల ఆయన కుటుంబం ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఆయన సన్నిహితులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఒకసారి చూద్దాం. మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. అతను సామాన్యుడు అయితే కాదు. ఎవరు వెటనరీ చేసే వ్యక్తి అయితే మా పక్కన ఉన్న వాయిస్ చాలా బాగా మేము రిక్వెస్ట్ చేస్తాం. ట్రాన్స్పరెంట్గా మీరు తెలియజేస్తే ఆ తర్వాత మేము ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్లోపే ల్యాప్టాప్ ఒకటి ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేస్తాం. ఆ సీసీ ఫుటేజ్ ఒక 20 hours మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. అతను సామాన్యుడు అయితే కాదు. ఎవరు వెటనరీ చేసే వ్యక్తి అయితే వారితో ఎవరు కూడా ప్రయాణం చేయలేదు. ఉన్నారా? లేరు. అందువలన అనుమాన మృతిగా మనమందరం అంగీకరిస్తున్నామా లేదా? అనుమాన మృతి అందువలన దీనిని రెస్పెక్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు లీగల్ గా తీసుకొని సత్వరమే దానికి సంబంధించిన ఇంక్వెస్ట్ శవ పంచాయతీలు జరిగించి ఆ యొక్క స్పాట్ లో ఏం జరిగిందో కూడా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకొని తగిన సమయంలో ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ మార్టము నేను ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వస్తుండగా ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారిని విజయవాడ నుంచి వెళ్తుండగా రాజమండ్రి ఆ దారిలో ఈరోజు ఉదయం 3:30 గంటలకు చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారని కొంతమంది దైవజనులు నాకు వీడియోలు పంపించి రిక్వెస్ట్ చేశారు. ఇది ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయమని. ఏపీ డీజీపీ అలాగే హోమ్ మినిస్టర్ని, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ, సిఐఎస్ఐల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. 24 hours తర్వాత నేను మరలా ఈ విషయం ఫాలో అప్ చేస్తాను. ఈ వీడియో వాళ్ళందరికీ అందినట్లు మీరు పంపించండి. నేను ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వస్తుండగా ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారిని విజయవాడ నుంచి వెళ్తుండగా రాజమండ్రి ఆ దారిలో రైట్. అది ఇటు కేఎల్ పాల్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, హోమ్ మినిస్టర్కి, అలాగే స్థానికకు, ఇన్ఫాక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి సంబంధించి కూడా ముగ్గురు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం డిమాండ్ చేయడం జరుగుతోంది అంటూ కూడా ఇటు కే పాల్ చెప్పుకొచ్చారు. ఒకటే అంటున్నారు ఆయన, 24 hours నేను మళ్ళీ
దీన్ని ఫాలో అప్ చేస్తారంటూ చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అక్కడ ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవడం జరుగుతోంది, ఆయన సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరి పేరునైనా ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇక్కడ ప్రవీణ్కి సంబంధించి ప్రవీణ్ మృతి పట్ల ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, అలాగే కుటుంబం ఎవరి మీద అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోందా? సచిన్, ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాలపై అయితే ఇంకా మిస్టరీ వీడలేదు. అతను డెత్ మిస్టరీ అయితే ఇంకా వివాదాస్పదంగానే ఉందని చెప్పాలి. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద భారీగా పాస్టర్లు అయితే చేరుకున్న నేపథ్యంలోనే ఇంకా ఇక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఉదయం జరిగిన యాక్సిడెంట్ జరిగిందని ఒక్కసారిగా తెలిసిన నేపథ్యంలోనే ఇది ప్రమాదం కాదు, జరిగినటువంటి హత్య అంటూ వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి పాస్టర్ల సంఘాలందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వాసుపత్రికి మధ్యాహ్నం నుంచి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ఈ యొక్క ప్రవీణ్ సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇంకా ఉంది. పోస్ట్ మార్టం అయితే ఇంకా చేయలేదు. బాడీని అక్కడే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అంటే హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా రావాలి. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా మాజీ ఎంపీ హర్ష కుమార్ తో పాటు అలాగే మహాసేన రాజేష్ కూడా ఈ యొక్క హాస్పిటల్ వద్ద చేరుకుని పాస్టర్లతో పాటు ఈ యొక్క ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం. నిజంగా ఇది ప్రమాదమా లేదంటే ఏదన్నా హత్యగా జరిగిందా అనేది కూడా వాళ్ళ అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో దీనిపై అయితే లోతైన విచారణ దర్యాప్తు అయితే చేపట్టాలంటూ పక్కన ఉవ్వెత్తున అయితే వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఈ యొక్క ప్రమాదం అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇది జరిగి ఉంటుంది. కానీ ఈ 11 గంటల ప్రాంతంలో తెలిసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది నిజంగా ఆయన ఆ ప్రమాదం జరిగి ఉంటే ఈ విధంగా మృతదేహం వద్ద తన ఒంటిపై గాయాలు ఉండవు, ముఖం పైన తీవ్రమైనటువంటి కొట్టినట్టుగా గాయాలు ఉండవంటూ వీళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరో పక్కన చూసుకుంటే ఆయన ప్రముఖ ఏదైతే క్రిస్టియన్ సంబంధించినటువంటి ప్రధాన ఛానల్లో కూడా ఈయన ఎన్నో డిబేట్లలో పాల్గొన్నారు. ఆ డిబేట్ల సమయంలో కూడా ఇక ముఖ్యమైన ఎవరైతే ఆ క్రిస్టియానిటీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే అతని డిబేట్ లో తీవ్రంగా ఖండించడం, దానికి ధీటుగా సమాధానం ఇచ్చడం, ఇటువంటి ప్రశ్నలు చాలా ఆయన స్పందించిన నేపథ్యంలోనే దాని నేపథ్యంలో కొంతమందితో విభేదాలు అయితే తలెత్తాయి. అలాగే పోస్టింగ్ కూడా గతంలో ఇతను నాపై నాకు కూడా ప్రాణహాని ఉందంటూ గతంలో కూడా పలు రకాల పోస్టింగ్లు కూడా చేసినట్టుగా కూడా పాస్టర్లు అయితే తెలియపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతం నుంచి కూడా ఇతనికి ఈ విధమైనటువంటి రక్తం ఉందనేది కూడా చెప్పిన నేపథ్యంలోనే ఆయన ఒంటరిగా ఎందుకు వచ్చారు, ఎందుకు ఇక్కడ బుల్లెట్ తో ప్రయాణం ఎలా చేశారు అనేది కూడా తెలియని పరిస్థితితో ఉంది. అంటే ప్రధానంగా అతను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక బైబిల్ మిషన్ ఏర్పాటు చేయాలని, దానికోసమే ఇక్కడ స్థలం అన్వేషణ కోసం ఆయన వచ్చినట్టుగా ఆయన వస్తున్నట్టుగా గతంలో వారు ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ విజయవాడలో ఆయన నిన్న బయలుదేరి రాజమండ్రి వచ్చిన ఆయన ఏదైతే ఇక్కడ రాజమండ్రి రాజానగరం సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి ఏదైతే ఫోర్త్ బ్రిడ్జ్ సమీపంలోనే ఈ యొక్క అక్కడ జరిగినటువంటి